తలకి ఆయిల్ చేద్దామని మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి చేశారంటండి. బాగా పనిచేసింది. ఇవన్నీ బాగా పనిచేసింది. పాప జుట్టు అయితే చాలా బాగా పెద్దగా పెరిగింది. తను చెప్పింది, నేను ఇది ఇలా వాడుతున్నాను ఆంటీ, ఇవన్నీ చేయండి ఇలా అని చెప్పింది. సరేలే చేద్దామని చెప్పి మా పాపకి జుట్టు అంతా బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. సరే చేద్దామని అని చెప్పి కరివేపాకు, యాపాకు అంటే గుప్పెడి అంటే ఈ గిన్నెతో గిన్నె తీసుకున్నానండి. పువ్వులు అంటే విచ్చిలిన పువ్వులు దొరకలేదండి. సరే అని మొగ్గలు దొరికినాయి. ఏదైతే ఏమైనా తీసుకొచ్చాను. ఇంకా చిన్న ఉల్లిపాయలు కావాలి, కానీ నాకు చిన్నవి దొరకలేదు. సరే ఇవి తీసుకున్నాను ఈసారికి. 4 ఉసిరికాయలు ఇవి కట్ చేసుకొని, పావు కేజీ ఆయిల్, కొబ్బరి నూనె పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ కొబ్బరి నూనె తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను. ఆయిల్ తయారు చేస్తాను చూడండి. తర్వాత కొంచెం మెంతులు కూడా వేద్దాం చూడండి. ఓకే, ఏంటి ఇది పండుమిరకాయ డబ్బా. ఇదిగోండి, మెంతులు కూడా వేసేద్దాం. సరేనా? తయారు చేసే విధానం చూద్దాం పదండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇది కరివేపాకు మిక్సీ పట్టాను. యాపాకు ఏమన్నాను దీని దాకా, ఉసిరికాయలు మిక్సీ పట్టుకున్నాను. మెంతులు, పువ్వులు, ఉల్లిపాయ పేస్ట్, చిన్న ఉల్లిపాయ పేస్ట్, ఇవన్నీ ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద చేసే విధానం చూపిస్తాను. పువ్వులు అయితే ఇంకా ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చండి. లేవు, నాకు దొరకలేదు. నాకు ఇక్కడ చూస్తే దొరకలేదు ఎక్కడ. చూడండి, చేద్దాం ఇక ప్రాసెస్లో. పువ్వులు, ఉల్లిపాయ పేస్టు, మెంతులు, ఉసిరికాయ పేస్టు, ఇది యాపాకు, ఇది కరివేపాకు. ఇవన్నీ మనం ఆయిల్ మరుగుతుంది దాంట్లో వేసేద్దాం. చూడండి ప్రాసెస్. ఉల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపేద్దాం. నాకైతే పువ్వులు దొరకలేదండి, కొన్ని దొరికినాయి. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేవు. ఇవన్నీ ఈ గిన్నెతో కొలతగా వేసాను. ఇవన్నీ పావు కేజీ కదా నూనె, అందుకని ఆయిల్ మరుగుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్, అలా వేసేద్దాం. ఆయిల్లో వేసేసాను అన్నీ. ఇవి బాగా మరగబెట్టేసుకుందాం కాసేపు. ఎక్కువసేపు అవసరం లేదండి. ఈ రసం అంతా దిగే వరకు గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఆయిల్. అప్పుడు దించేసుకొని ఒక క్లాత్ పెట్టి చక్కగా దాన్ని మనం వడపోసేద్దాం. లాస్ట్లో పువ్వులు వేద్దాం. చూడండి అవుతుంది. పావు కేజీ కదా, ముందుగా పావు కేజీ చేద్దాంలే. తన జుట్టు అయితే బాగుందండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప జుట్టు. మా పాప జుట్టు చాలా పెద్దది, లాంగ్ హెయిర్ అయితే బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. సరే తయారు చేద్దామని మీకు కూడా చూపిద్దాం. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, చేసుకుంటారు. చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. అమ్మాయి జుట్టు అయితే చాలా పెద్దగా ఉంది. ఈసారి నేను వీడియో తీసి పెడతాను మీకు. ఇప్పుడు పువ్వులు వేసేద్దాం. మెంతులు, పువ్వులు వేసేద్దాం. కలర్ మారిపోయింది. వేసేద్దాం. పువ్వులు కూడా వేసేద్దాం. ఇవి కూడా కప్ అయినాయి అండి. పువ్వులు కూడా లేవు అనుకున్నందుకు సరికి చక్కగా మగ్గాక ఆయిల్ కలర్ చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది. అలా మారే వరకు కాసేపు ఉంచేసి తీసేద్దాం. అయిపోయింది. ఎక్కువసేపు ఏం పట్టదు ప్రాసెస్. అయిపోయింది, తొందరగా దిగింది. ఎందుకంటే పేస్ట్లు కదా వేసింది మనం, తొందరగా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఈ కలర్లో వచ్చింది. ఇప్పుడు కాసేపు ఉంచేసి దించేద్దాం. అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్ పెట్టి చక్కగా వడబోసేసి, చల్లారిపోయాక వడబోసి చక్కగా ఒక బాటిల్లో మీకు వేసి చూపిస్తాను. అది కలర్ ఎలా ఉందో కూడా చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఆ హెయిర్ అయితే బాగా పెరిగిద్ది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ జుట్టు తను ఈసారి వచ్చాక మీకు, అంతకుముందు జుట్టు చాలా చిన్నదండి తనది, చదువుకునేటప్పుడు 10th చదువుకునేటప్పుడు పాపది. ఇప్పుడైతే చాలా పెద్దది, లాంగ్ హెయిర్ అయిపోయింది. ఏంటమ్మా అంటే, ఇలా చేశాను ఆంటీ నేను, అందుకని నా జుట్టు పెరిగింది, ఇలా చేయండి అంది. అసలు అందరిలో స్కూల్లో పాప వెళ్ళేటప్పుడు మా పాపది పెద్ద లాంగ్ హెయిర్, తనది అప్పుడు చిన్న జుట్టు, ఇప్పుడు చాలా పెద్ద జుట్టు. మా పాపదంతా పోయింది, తనది పెద్ద జుట్టు అయ్యింది. పోనీ బాగుందమ్మా హెయిర్ అని చెప్తే ఇప్పుడు ఇలా చెప్పింది. సరే మనం కూడా చేద్దాం, పాపకి యూజ్ అవుద్ది కదా. కంపల్సరీ అవుతుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో కూడా ఇలాంటివి చేసినాయి, కానీ ఇలా కూడా చేసి చూడండి ఒకసారి. చేసి చూస్తేనే కదా ఏదైనా మనకి ఫలితం దక్కేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వడపోసాక మీకు చూపిస్తాను. ఓకే, బాయ్. నూనె అయితే అయిపోయింది కదా, తయారైపోయింది. ఈ కలర్లో వచ్చింది, అంటే మందారి పువ్వులు అన్నీ వేసాం కదా, అందుకే ఈ కలర్లో వచ్చింది. చూడండి ఎలా ఉంది ఆయిల్ అయితే ఇది అయ్యింది. ఓకే, చూడండి
బాగుంది, అయిపోయింది. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి, అవి చూస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే బాగా పెరిగింది తన జుట్టు, అందుకని చెప్తున్నాను నేను. అందుకే నేను కూడా పని కట్టుకొని చేశాను. చూడండి ఎలా ఉందో, బాగుందా? నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసి చూసే దాంట్లో ఏం పోయింది చూడండి. ట్రై చేసి చూడండి. చక్కగా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. పాప కోసం అండి, పాప పంపిస్తాను. పాప అయితే ఇక్కడ లేదు కదా, అత్తగారి ఇంట్లో ఉంది, పంపిస్తాను తన కోసం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి. చూస్తేనే కదా ఏదైనా మనకు తెలిసేది. చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నాకు ఆ పాప వచ్చినప్పుడు నేను జుట్టు తన వీడియో తీసి కంపల్సరీ మీకు పెడతాను, చూపిస్తాను. ఇది వాడాకే తనకి బాగా యూజ్ అయ్యింది, జుట్టు పెరిగింది. ఇప్పుడు వేపాకు వేస్తున్నాం, కరివేపాకు వెళ్తే హెల్తీ, మంచిదే కదా. కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ కలిపేస్తున్నాం. మెంతులు చల్లదనానికి మంచిది. చుండ్రుకేమో వేపాకు మంచిది. అన్నీ మనం వేస్తున్నాం. జుట్టుకి ఏది దీంట్లో మనం న్యాచురల్గా చేసిందే కానీ మనం హోమ్గా చేసుకున్నాం కాబట్టి ఇంట్లో బాగుంటుంది. దీంట్లో కెమికల్ అయితే ఏం కలవలేదు కాబట్టి బాగుంది ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయండి, ట్రై చేసి చూడండి. చేస్తేనే కదా తెలిసేది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.